2024 సంవత్సరం డిసెంబర్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు మేషరాశి వార ఫలితాల గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు దయచేసి ఎస్వి ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ కాలంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అనుకూలమైన గోచార ఫలితాలు కొంత మేరకు లభిస్తాయి. ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఈ వారం మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ముఖ్యమైన కుటుంబ సమావేశాలు జరగవచ్చు. చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని ఓర్పుతో పరిష్కరించడం మంచిది. వ్యక్తిగత సంబంధాల్లో అన్యోన్యత పెరుగుతుంది. పాత సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఈ వారం కొంత జాగ్రత్త అవసరం. అధిక ఒత్తిడి ఉండవచ్చు. చలికాల ప్రభావం వలన తలనొప్పులు లేదా శరీర నొప్పులు కలిగే అవకాశం ఉంది. సమయానికి విశ్రాంతి, మంచి ఆహారం తీసుకోవటం శ్రేయస్కరం. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఆర్థికంగా ఈ వారం స్థిరంగా ఉంటుంది. ఖర్చులకు అనుగుణంగా ఆదాయాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తే చాలు. అనవసర ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయండి. కొత్త పెట్టుబడి విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అనుకున్న ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు, కానీ ఆందోళన చెందకండి. వృత్తి మరియు వ్యాపార విషయానికి వస్తే పని ప్రదేశాల్లో మంచి పురోగతి లభిస్తుంది. సహోద్యోగులతో సరైన సంబంధాలు కలిగి ఉంటే విజయాలు మీ వెంట ఉంటాయి. కొత్త బాధ్యతలు వస్తే వాటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు దొరకవచ్చు, కానీ ప్రతి నిర్ణయం తీసుకునే ముందు తగినంత ఆలోచన అవసరం. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఈ వారం సాధారణ ఫలితాలు పొందుతారు. పరీక్షలకు సిద్ధం కావటం అవసరం. అధ్యాపకుల మరియు పెద్దల సలహాలను పాటించండి. పాఠశాల లేదా కాలేజీల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇక పరిహార విషయానికి వస్తే మంగళవారం లేదా శనివారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హనుమాన్ చాలీసాను పఠించండి. రాహుకాల సమయంలో ముఖ్యమైన పనులు చేయకుండా ఉండండి. ఇక కలిసి వచ్చే రంగు విషయానికి వస్తే ఎరుపు రంగును వస్త్రాలను ధరిస్తే శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం మీకు సవాళ్లు మరియు అవకాశాలు రెండూ ఉంటాయి. ధైర్యం, జాగ్రత్త, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాన్ని పొందగలుగుతారు. ఈ వారం శుభం కలుగుతుంది. దయచేసి మన ఎస్వి ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.